भगवान श्री वेंकटेश्वर महाराज की जय। भगवान श्री वेंकटेश्वर महाराज की जय। भगवान श्री वेंकटेश्वर महाराज की जय। जय रघुवीर समर्थ अवधूत चिंतन श्री देवदत्ता बोला सद्गुरु समर्थ श्री जय सिंह महाराज की जय। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्रीपाद वल्लभ नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। ओम नारायण आदिनारायण। పిలిస్తే తక్షణమే పలికేటువంటి అవధూత వెంకటేశ్వర స్వామి చరిత్ర అందరూ చదివి ఉంటారు. ముఖ్యంగా ఈ మూడు జిల్లాలకి కూడా వెంకటేశ్వర స్వామికి పరిచయం ఎలా ఏ విధంగా జరిగిందంటే, నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా ఒక పరికరంగా వాడుకొని రాజమండ్రి వరకు కూడా మొత్తం అందరికీ కూడా వెంకటేశ్వర వారు ఎవరు తెలియజేయడానికి నన్ను ఒక పరికరంగా వాడుకున్నాడు ఆయన. 1982 సంవత్సరంలో స్వామి సమాధి చెందారు. 86వ సంవత్సరంలో నాకు అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు వెంకటేశ్వర వారు ఆగస్టు సరిగ్గా ఆరాధన 15 ముందర మా ఇంటికి వచ్చి దర్శనం ఇవ్వడం, తర్వాత వెంటనే నాకు సంపూర్ణ ఆరోగ్యం రావడం, చేకూర్చిన తర్వాత స్వామితో కొన్ని పరిభాషలో మాట్లాడి కొన్ని సంకేతాలు చెప్పారు. తర్వాత ఆయన వెంకటేశ్వర వారని ప్రత్యక్ష నిరూపణ మాకు జరిగాయి. అది అయిన తర్వాత ఎంతోమంది భక్తులు అందరినీ అక్కడ పంపించి గొలగూడి పంపించడం, వాళ్ళందరూ కూడా స్వామి తాలూకా సేవ చేసుకోవడం, వాళ్ళ తాలూకా అనుగ్రహం పొందడం. తర్వాత నేను మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళేటప్పుడు
మొట్టమొదట అప్పట్లో స్వామి సేవ చేసుకున్న బుజ్జయ్య గారు, వక్కెమ్మ, నరసవ్వ, చెంచవ్వ వీళ్ళందరూ కూడా, గురవస్వామి కూడా అప్పుడు ఉన్నారు, నారాయణ దాస్, వీళ్ళందరూ స్వామి సేవ చేసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చాలామంది కలవడం జరిగింది. మొట్టమొదట నేను గొలగమూడి ప్రవేశించేసరికి, బస్సు దిగేసరికి, నెల్లూరు నుంచి అనకాపల్లి బస్సు ఎక్కి బస్ స్టాండ్ దిగేసరికి బుజ్జయ్య వాళ్ళు ఒక పోస్ట్ కార్డు పట్టుకొని ఉన్నారు. ఏమంటే విజయనగరం నుంచి పలానా వాడు సుందరం వస్తున్నాడు, ఇతనికి అకామిడేషన్, ఉండడానికి జాగా తగిన ఏర్పాటు చేయవలసిందని ఒక కార్డు వచ్చింది. ఈ రోజుకి కూడా అది ఎవరు రాశారని తెలియదు. నేను నాకు ఎవరితో పరిచయాలు లేవు వాళ్ళతో. ఆ విధంగా స్వామి తాలూకా ఆశీస్సులు, అనుగ్రహం సంపూర్ణ జరగడం. అప్పటి నుంచి ప్రతి ఒక్క సంవత్సరం మేము గొలగమూడి వెళ్తూ ఉన్నాం. తర్వాత కాలంలో ఇక్కడ షిరిడి సాయి ఆలయ స్థాపన చేయాలి అనేటువంటి సంకల్పం జరిగింది ధర్మపురి రోడ్లో. ఆ టైంలో స్వామి ప్రత్యక్షంగా వచ్చి దర్శనం ఇచ్చి ఆయన తాలూకా ధుని విజయంలో ప్రతిష్ట స్థాపన చేస్తాను అని ఒక సంకల్పం వచ్చింది, మొక్కుకున్నాం. ఆ ధుని స్థాపన చేస్తా అని చేసేదాకా కూడా ప్రతి నెల 2 నెలలు 3 నెలలు ఖచ్చితంగా వచ్చి ప్రత్యక్షంగా దర్శనిచ్చి ప్రదేశాలను తిరిగి పవిత్రం చేసేవాడు. నేను ఒకప్పుడు 86, 87 ఆ సంవత్సరాల్లో ధర్మపురి రోడ్డు వెళ్ళాలంటే ఒక అరణ్యమే. రాత్రి 7 అయితే మరి వెళ్ళేవారు కాదు. అలాంటి ప్రదేశంలో స్థలం తీసుకోవడం జరిగింది. ఈరోజు అక్కడ పెద్ద షిరిడి సాయి టెంపుల్ని ఏర్పాటు అవ్వడం, స్వామి తాలూకా ధుని ఒంగోలు నుంచి తీసుకొని వచ్చి అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. భరద్వాజ మహేశ్వర్ అప్పట్లో నా కాంటాక్ట్లో ఉండి ఆయన ఉత్తరాలు రాయడం, ఆ ఉత్తరం అందించి పెడితే వెంటనే వాళ్ళు ధుని ఇచ్చారు. 1990 ఏప్రిల్ 4వ తారీఖున షిరిడి సాయి ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఆ ప్రతిష్ఠ అనంతరం కూడా స్వామి ప్రత్యక్షంగా ఆ గుడిలోకి వచ్చి అదంతా పవిత్రం చేశారు. ఆ తర్వాత కాలంలో ఎంతోమంది విజయనగరం నుంచి అక్కడికి వెళ్ళడం, ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు నయం చేసుకోవడం, గ్రహబాధలు నివారణ చేసుకోవడం, ఏదో ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. ఇక్కడి నుంచి అక్కడ ఒక టెలికాం వైర్లెస్ ఇక్కడ ప్రే చేస్తే స్వామి వాళ్ళ గురించి అనుగ్రహించు అంటే వెంటనే వాళ్ళు తగినంత రిజల్ట్ దొరికేది. ఈ విధంగా చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రచారం నా ద్వారా జరిపించడం, పూర్వజన్మ సుకృతం, స్వామి తాలూకా సంపూర్ణ ఆశీస్సుల అనుగ్రహం ఉంది. ఆయనే ఈ సేవ చేయించుకుంటున్నాడు అనే భావంతోనే ఉన్నాను. ఎప్పుడు అలాగే ఉండాలి. తర్వాత కాలంలో అక్కడ కంజెస్టెడ్ అయిపోవడం, అది పెద్ద టౌన్షిప్ ఏర్పడిపోయింది అంతా కూడా. అది ఆ ఏరియా అంతా కూడా స్వామి అనుగ్రహం చేత ఎలాంటి దీంట్లో అక్కడ ఇప్పుడు 1 ఇంచు జాగా కూడా కొనుక్కోలేము. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండడం ఇబ్బందికరమని మిగిలిన భక్తులందరూ తాలూకా ఇది మా శ్రేయోభిలాషులందరూ కూడా ఇక్కడ జాగాలు చూడడం. ఆ టైంలో ఇక్కడ కర్పూరం రోజు ఎలా వెలిగించామో అదేవిధంగా శంకుస్థాపన రాత్రి ఇక్కడ కర్పూరం వెలిగిస్తే అమావాస్య రోజుల్లో ఆకాశంలో పూర్తి చంద్రబింబంతో ఆయన దర్శనం ఇచ్చాడు. ఆ ఫోటోలు కూడా చాలా అప్పట్లో మేము షేర్ చేసాం. ఆ తర్వాత స్వామి అనుగ్రహం చేత మా గురుగారు సమర్థ నారాయణ మహారాజు గారు అయినప్పటికీ కూడా అంత సద్గురు స్వరూపం అంతా ఒకటే అనే భావంతో ఉండడం. అంత సీతారాముల విగ్రహం, సముద్ర వారి విగ్రహం, అమ్మవారి విగ్రహం, వెంకటేశ్వర బాబా గారు ఇవన్నీ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇక్కడ సప్తాహాలు, ఓం నారాయణ ఆదినారాయణ సప్తాహం ప్రతి ఒక సంవత్సరం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం నారాయణ ఆదినారాయణ ఈ సప్తాహాలు జరుగుతున్నాయి. 2021 ఫిబ్రవరి 13 నుంచి సప్తాహాలు స్వామి చేయించుకున్నాడు. ఏప్రిల్ 4వ తారీఖు 3 తెల్లవారు 4తో ఎంతమంది ఇసుక వేస్తే అలా రాలంటే జనానికంతా ఇదంతా నిండిపోయింది. అలాంటి రోజుల్లో మనకు అప్పుడు తెలుసు కరోనా ఎలాంటి దీంట్లో ఉందో. అలాంటి రోజుల్లో పీక్ టైం ఎక్కడెక్కడ మహారాష్ట్ర అన్ని చోట్ల విపరీతంగా వచ్చింది. ఇక్కడ ఏమిటి కర్ఫ్యూలు విధిస్తారా అనుకున్నాం. అలాంటి రోజుల్లో స్వామి ఆశీస్సుల అనుగ్రహం చేత ఒక్కడికి జలుబు కానీ దగ్గానికి ఏమీ లేకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి తాలూకా ఆశీస్సుల అనుగ్రహం అందరూ పొందారు. అందరికీ కూడా స్వామి తాలూకా ఆశీస్సుల అనుగ్రహం ఉండాలని ముఖ్యంగా నేను భాస్కర్ రెడ్డి గారిని ఒక 6-7 ఏళ్ళు అయిపోతున్నది గొలగమూడిలో కలవడం జరిగింది. ఆయన బుక్ ఇచ్చి చాలాసేపు స్వామి విశేషాలే మాట్లాడుకోవడం, ఆ తర్వాత ఆయన తాలూకా కండక్ట్ చేసే సత్సంగాల్లో కూడా పాల్గొని అప్పట్లో స్వామి తాలూకా ప్రత్యక్షంగా దర్శనం చేసుకుని స్వామి అనుభూతులు పొందిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత మాట్లాడించడం చాలా పెద్ద మంచి సేవ చేశారు ఆయనకి ఆ భాగ్యం స్వామి ఇచ్చారు. వాడు ప్రత్యక్షంగా వాళ్ళు చెప్పిన అనుభూతులు వింటుంటే మనకి చాలా ఆనందం. రెండోది వచ్చి తెలియనటువంటి నిజంగా వాడు దర్శనం చేసుకుని ఉంటే మనకి వాళ్ళకి ఎంతో అమాయకులు, వాళ్ళకి ఏమీ తెలియదు.
పూర్తి పల్లెటూరు ప్రజానీకోవడం చేత వాళ్ళు స్వామి ఏది చెప్తే ఆయన మహాత్ముని గుర్తించలేకపోయినప్పటికి కూడా ఈయన స్వామి ఆయన ఏది చెప్తే అలా తోచామని నడుచుకొని వెళ్ళిపోవడమే. ఆ గుడ్డి నమ్మకం అనుకోండి, ఏదనుకోండి, ఆ నమ్మకంతో వాళ్ళందరూ వెళ్ళారు. కాబట్టి స్వామి తాలూకా ఆశీస్సులు పూర్తిగా పొంది స్వామి సేవలను వాళ్ళందరూ తరించారు. ముఖ్యంగా కర్పూరం వెలిగించడంలో ఆంతర్యం స్వామి కర్పూర ప్రియుడనిసని. ముఖ్యంగా గొలగమూడు ఇక్కడ వెలిగించే గొలగమూడులో ఇప్పుడు స్వామి సమాధి మందిరం, అది కూడా భజన మందిరం ఉంది. అప్పుడు కన్స్ట్రక్షన్ కాలేదు. మేము అప్పట్లో 87 నుంచి వెళ్తున్నాను నేను ప్రతి సంవత్సరం. ఈ కర్పూరం ఒక సంవత్సరం వెలిగించాం. వరుస వెళ్ళిన ఒక 2-3 ఏడాలు వెళ్ళి ప్రతి సంవత్సరం మా హరి వీళ్ళు కూడా పిల్లలు చిన్న వచ్చేవారు, వాళ్ళ తాతారా వాళ్ళు కొంతమంది అందరూ వెళ్ళేవాళ్ళు. కర్పూరం ఎక్కడెక్కడైతే వెలిగించామో అన్ని చోట్ల కూడా కన్స్ట్రక్షన్ చేయించాడు ఆయన. అది స్వామి తాలూకా ఆశీస్సులే అనుకుంటున్నాం. అప్పటి నుంచే కూడా ప్రతి శనివారం ఇక్కడ కర్పూరం వెలిగించడం. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ సాలూరులో అనుకోండి, గజపతినగరం, ఎక్కడెక్కడ షిరిడి సాయి టెంపుల్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా స్వామికి కర్పూరం వెలిగిస్తారు. అలాగే స్వామి ధుని అంటే మన తాలూకా పాపాలన్నీ కూడా పోగొట్టడానికని, ఎవరికి ఏ గ్రహ బాధలు ఉంటాయో అవన్నీ కూడా నివారణ చేయడానికి స్వామి ధునిని పెట్టుకునేవారు. అలాగే బ్రహ్మచారి తన గురువు ఎప్పుడైతే సమాధి చెందారో అప్పుడు గురుస్వరూపంగా అగ్నిహోత్రాన్ని భావించి అహర్నిశాలు తనతో ఉంచుకోవాలి. అందుకనే వెంకటేశ్వరి ఎక్కడికి వెళ్ళినప్పుడు కపిల మొక్క చిన్న కర్రకి నిప్పు వెలిగించుకొని ఆయనతో పాటు తీసుకొని వెళ్తూ ఉండేవారు. అంటే గురువును ధ్యానిస్తూ అహర్నిశాలు గురువుతో అనుసంధానం చేసుకొని ఉండేవారు. కాబట్టి ఎప్పుడు ఆయన ధునిని వెలిగించేవారు. ధునిలో వచ్చిన వాళ్ళందరికీ కూడా కర్పూరం వేయండి, సాంబ్రాణి వేయండి, అగరబత్తి కర్పూరం అని చెప్పేవారు. మన తాలూకా చికాకులు ఏంటున్నాయి అవన్నీ కూడా నివారణ చేయడానికి. ఈరోజు కూడా గొలగమూడులో ఫస్ట్ స్వామి తాలూకా నైవేద్యం వేసిన వెంటనే ఇమీడియట్గా స్వామికి మనం ఆయనకి ప్రీతి అయినటువంటి పొగాకు, అగరబత్తి, సాంబ్రాణ, కొబ్బరికుడి, నవధాన్యాలు ఇవన్నీ ఆఫర్ చేస్తే ఖచ్చితంగా వాడు ఏ కోరుకుంటే తీరుతుంది. నేను ఢంకాబద్ధంగా చెప్తున్నాను, నా విషయంలో జరిగే ఇది యథార్థమైన విషయం. కొంతమందికి ఏదో చాలా చికాకు పరిస్థితి వచ్చినప్పుడు ఆయన తీసుకొని వచ్చి, బాబు నువ్వు 3 రోజులు అప్పట్లో నైవేద్యం, ఇప్పటికి కూడా గొలగమూడు వెళ్తే నైవేద్యాన్ని కూడా వేయిస్తారు, తీసుకురండి మీరని. ఆ నైవేద్యం వేసిన వెంటనే వాళ్ళు తీసుకున్నామని చెప్పి అది వేయిస్తే స్వామికి ఆఫర్ చేస్తే వెంటనే విత్ నో టైం, చాలా తక్కువ టైంలో వాళ్ళ కోరిక తీరి, అంటే సమంజసంగా ఉండాలి అది. అందుకే ఏదో మాకు అది పెద్ద హైఫ్లై వెళ్ళిపోవాలి, కోటీశ్వర అయిపోవాలి కాదు. చాలా తీరనటి బాధలు ఉంటే అవి ఆఫర్ చేసి తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు వెంటనే. ఈరోజు కూడా మనం సమాధి ఎదురుగుండా కూర్చొని మనస్ఫూర్తిగా ప్రే చేసి మంత్రాలు తంత్రాలు ఏమీ అక్కర్లేదు ఆయనకి. మనసు నిర్మలంగా ఉండవు, మనస్ఫూర్తిగా ఏడిస్తే వెంటనే ఆయన కరుణిస్తాడు. అది దగ్గర సత్యం ఇది. ఇప్పుడు ఈరోజు కూడా ఎంతోమంది ఎన్నెన్నో అనుభూతులు పొందుతున్నారు. అందరికీ కూడా స్వామి తాలూకా ఆశీస్సులు అనుగ్రహం ఉండాలని ఈరోజు భాస్కర్ రెడ్డి గారి వీళ్ళ ద్వారా ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందం. అందరికీ కూడా అమ్మవారి తాలూకా అనుగ్రహం, వెంకటేశ్వర తాలూకా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మరీ ప్రార్థిస్తున్నాను. జయ గురుదత్త, జయ గురుదత్త. అస్మత్ శ్రీ సద్గురుభ్యో నమః. సమృద్ధ సద్గురుడు శ్రీ సాయిసుందర మహారాజు వారి పాదపద్మాలకి అనంతకోటి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ, ఈరోజు ఆయన నా చేత పలికించబోయిన ఈ కొన్ని ఎక్స్పీరియన్సెస్ నాకు జరిగినవి మీకు అందరికీ మీ ద్వారా తెలియజేయదలుచుకున్నాను. 1994లో మొట్టమొదట వెంకటేశ్వర స్వామి గారి గురించి ఒక 30 పేజీల ఇంగ్లీష్ పుస్తకం ఒకటి వచ్చింది. అప్పుడు గురూజీ సాయిసుందర మహారాజ్ వారు నన్ను పిలిచి, శర్మ ఇది నువ్వు చదువు, నీకేం కావాలంటే అన్నీ జరుగుతాయని చెప్పారనమాట. అప్పుడు మొట్టమొదటిసారి వెంకటేశ్వర స్వామి గారి గురించి ఆ 30 పేజీల ఇంగ్లీష్ పుస్తకాన్ని చదివాను అన్నమాట. దాని తర్వాత 95లో నేను మెడ్రాస్ ఒక పని మీద వెళ్ళి రిటర్న్లో నెల్లూరు వచ్చి ఫస్ట్ టైం గొలగముడి వచ్చానమాట. అక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఆ సమాధి మందిరం, ఆ చిన్న ముందు గట్టు తప్ప ఇంకేమీ అప్పుడు లేదు యాక్చువల్స్. కానీ ఏమైందంటే 12:30కి హారతి ఇచ్చిన తర్వాత భోజనాలు పెట్టారు. అప్పుడు కూడా భోజనాలు పెట్టేవారు ప్రతిరోజు కూడా. ఆ భోజనం అయిన తర్వాత వచ్చి ఏమైందంటే నాకు తెలియకుండా ఎక్కువ తినేసాను. ఆ సమాధికి ఎదురుగుండా పడుకుండిపోయాను అనమాట, నిద్ర పట్టేసింది. అప్పుడు రోజుకి 1-2 సార్లు బస్సులు వచ్చేవి నెల్లూరు నుంచి గొలగముడికి. మధ్యాహ్నం 2:30కి నాకు మళ్ళీ బస్సు అక్కడ. కానీ నాకేమైందంటే బాగా నిద్ర పట్టేసింది, అసలు ధ్యాస లేదు ఒంటి మీద. సరిగ్గా 2:15 అయింది. నన్ను ఎవరో వచ్చి కుదిపేశారు
బాగా కుదిపేశారు. ఎవరు కుదుపుతున్నారని చెప్పి లేచి కూర్చొని చూస్తే ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. ఎదురుగుండా స్వామి సమాధి ఒకటే ఉంది అక్కడ. ఎదురుగుండా చూస్తే అట్నుంచి ఆర్టీసీ బస్సు వస్తున్నదన్నమాట, నేను వెళ్ళవలసింది. అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకు గొలగమూడిలోని. దాని తర్వాత అప్పటి నుంచి గురూజీ ఆశీస్సుల వల్ల ఆయన్ని ఆరాధించడం, ఓం నారాయణ ఆదినారాయణ మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయడం, వీటి వల్ల ఒంట్లో ఉన్న రుగ్మతలు పోవడం, అదే విషయాన్ని 10 మందికి చెప్పి వాళ్ళకి వీలైతే చేయమని చెప్పడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయన్నమాట గత సో మెనీ ఇయర్స్. మరొకటి అవకాశం ఏంటి ఇచ్చారంటే, గురువయ్య స్వామి గారు కూడా అప్పుడు ఉండేవారు. గురువయ్య స్వామి గారి చరిత్ర, వెంకటస్వామి గారి చరిత్ర మా గురూజీ ద్వారా నాకు చెప్పించి ఇంగ్లీష్లో రాయించడానికి ఇచ్చే అవకాశాన్ని మటుకు భగవాన్ వెంకటస్వామి గారు, గురువయ్య స్వామి గారు నాకు కూడా ఆ రోజుల్లో ప్రసాదించారన్నమాట. ఇవన్నీ కూడా నాకు జరిగినవేను. నేను అమెరికా వెంకటస్వామి గారి ఆశీస్సుల వల్ల అమెరికా వెళ్ళిపోయాను. యుఎస్లోని చాలా సత్సంగాలు చేశాను. అందులో ముఖ్యంగా ఏంటంటే వెంకటస్వామి గారి దీని మీద వచ్చిన వాళ్ళందరికీ ఒళ్ళలో బాగోలేకపోవడం ఎక్కువ. సో వాళ్ళందరికీ ఏంటంటే గురూజీ ఆశీస్సులతోని వెంకటస్వామి గారి ఓం నారాయణ ఆదినారాయణ అది చేయించి వాళ్ళందరూ కూడా భగవాన్ వెంకటస్వామి గారి ఆశీస్సులు వాళ్ళందరికీ కూడా సమృద్ధిగా కలిగాయి. వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. దేనివల్ల ఏం జరుగుతుందని పక్కన పెడితే మనకి ఏది కావాలో అది మటుకు తప్పకుండా జరుగుతుంది ఆయన్ని వేడుకుంటే మనస్ఫూర్తిగా. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సమర్థ సద్గురు స్వరూపులైనటువంటి శ్రీ సాయి సుందరం మహారాజు వారి దివ్య చరణారవిందాలకి నమస్కరించుకుంటూ నా ద్వారా పలికించినటువంటి 2 మాటల్ని ఇక్కడ చెప్పదలుచుకున్నాను. స్వామి వెంకయ్య స్వామి గురించి చెప్పారు, మీ అందరూ విన్నారు. అలాగే నా ముందర మాట్లాడినటువంటి యుఎస్లో ఉంటారు ఆయన, కృష్ణయ్య శర్మ గారు అని చెప్పి, ఆయన కూడా వెంకయ్య స్వామి గారి గురించి, మా గురూజీ గారి గురించి చెప్పారు. నేనైతే మరి స్వామి అనుమతితో మా స్వామి గురించి చెప్పదలుచుకున్నాను. వెంకయ్య స్వామి సాక్షాత్తు ఎలా దైవమో, షిరిడీలో శ్రీ సాయినాథుడు ఎలా అయితే దైవస్వరూపమో, అలాగే సజ్జనగఢ్లో సమర్థ రామదాస్ స్వామి వారు ఎలా అయితే దైవస్వరూపంగా భావించారో, అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ఉద్ధరించడానికి సమర్థ సద్గురు స్వరూపంగా విరాజిల్లుతున్నటువంటి సద్గురు స్వరూపమే శ్రీ సాయి సుందర మహారాజ్ వారు. అంటే ముఖ్యంగా సత్యసాయిబాబా గారు చెప్తారు, ఏదైనా పదార్థాన్ని తింటే దాని అనుభూతి తెలుస్తుంది తప్ప వర్ణిస్తే తెలియదు. మైసూర్ పాక్ ఇలా ఉంటుంది, జిలాబీ ఇలా ఉంటుంది. అయితే మీరు అనొచ్చు, మీరు ఎలా చెప్పేస్తున్నారండి అని. ఎవరికి వారికి అనుభూతి చెందితే, అనుభూతిని పొందితే అది సద్గురు స్వరూపమా లేదా అనేటువంటి భావన, లేకపోతే ఆ రుచో, లేకపోతే అనుభూతో కలుగుతుంది. మా అందరికీ స్వామి ఇవాళ మీ ముందర నుంచో ఇలా మా జీవితాలని నిలబెట్టుకోగలుగుతున్నామంటే స్వామి యొక్క కృపే. ఒక చిన్న ఉదాహరణ నా జీవితంలో జరిగినటువంటిది చెప్పి తర్వాత ఈ ఆశ్రమం తాలూకు విశేషాలు కూడా చెప్తాను. అయితే మా పాపకి తన పరీక్షలో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆ పరీక్ష చాలాసార్లు ఎన్నిసార్లు అయినా అంటే కేవలం మరి పాపం చేత, గత జన్మ కృతం చేత అది ఎన్నిసార్లు రాసినా తక్కువే వస్తున్నది. అంటే మామూలు మన మాటల్లో అయితే వాళ్ళు ఎవరో గ్రెడ్జి పెట్టుకొచ్చేసారేమో అనుకుంటాం. కానీ అలాంటి పరీక్షని ఏ విధంగా చెందాలో, లేకపోతే ఇంకా ఫైనల్ ఇయర్ అయిపోతున్నది, జాబ్ రాదు, ఏం చేయాలని బాధపడుతుంటే స్వామి ఒక మాట చెప్పారు, నువ్వు చేయవలసిన కార్యక్రమాలు భౌతికంగా చేయలేని సమయం వస్తే 2 చేతులు జోడించి నన్ను అంటే కొన్ని చెప్పారు మార్గాలు, అవి చేయమన్నారు, ఏదో పారాయణవి చేసిన తర్వాత వెంకయ్య స్వామికి మనస్ఫూర్తిగా అక్కడే దండం పెట్టమన్నారు. నీకు ఎక్కడ విసుగెత్తితే, ఎక్కడ నువ్వు చేతులు ఎత్తేస్తే చేయలేవనిపించేవో అక్కడే మనస్ఫూర్తిగా తండ్రి ఈ పిల్లతలకు పరీక్ష కానీ పాస్ అయిపోయి శుభ్రంగా అయిపోతే నీకు కర్పూరం వెలిగిస్తారని మొక్కమన్నారు. అంతకంటే నా శక్తి కూడా లేదు కాబట్టి ఆ మొక్కు నేనేం చేశానంటే, మనకు భగవంతుడు ఇచ్చిన వరం కోరుకోవడానికి తెలియనటువంటి వాళ్ళం. ఆ మొక్క అక్కడికి వెళ్ళి నేనేం దండం పెట్టానంటే, స్వామి పిల్ల పరీక్షలో ఎన్ని మార్కులు వస్తే అన్ని కర్పూరం వెలిగిస్తారని మొక్కాను. అటు నుంచి వచ్చిన తర్వాత అడిగారు, నాయన దండం పెట్టి ఏమిటి జరిగిందంటే, స్వామి అదేవి జరగలేదు, మానవ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయి అంచేత భగవంతుడు మేము భారం వేయమన్నారు కదా, వెంకయ్య స్వామి ఇది భారం వేసి దండం పెట్టాను. ఏమిటి దండం పెట్టే ఉన్నారు
అంటే యథార్థంగా ఇదంతా అతనికి తెలిసి మన ద్వారా మన కర్మ పోవాలి కాబట్టి చేశారు. ఆయనే ఇక్కడ ఇలా అంటే అదేదో జరుగును కాబట్టి అదంతా తెలియాలి కాబట్టి. అయితే ఆ దండం పెట్టింది ఏమిటి అని అడిగితే స్వామి ఇలా దండం పెట్టాం, ఎన్ని మార్కులు వస్తాయి అని. ఎన్ని మార్కులు అంటే ఇదివరకు వచ్చాయి కదా, 8 వచ్చాయి, 16 వచ్చాయి, 20 వచ్చాయి, 24 వచ్చాయి, 34 వచ్చాయి. పరీక్ష పాస్ అయిన తర్వాత ఎక్కువగా ఎన్ని వస్తాయి అని అన్నారు కదా, నువ్వు అన్నావా అన్నారు. స్వామి అనలేదు స్వామి, తెలియలేదని. అయితే ఫోన్లో అవే ఇలాగే శనివారం వచ్చాను, ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఒకసారి దండం పెట్టుకో అన్నారు. దండం పెట్టుకొని మళ్ళీ స్వామి చెప్పారు ఎలా మాట్లాడాలన్నది. అలా మాట్లాడిన ఉత్తరక్షణ మందు ఆ రోజు రాసినటువంటి చాలా స్క్వాడ్లు వచ్చారు, చాలామంది డిబార్ అయిపోయారు. పాప రూమ్లో 40 మంది రాస్తే 40 మందిలో పాపదే హైయెస్ట్ మార్కు. అంతవరకు తక్కువ మార్కులు వచ్చిన దానికి తనకే ఎక్కువ మార్కులు వచ్చింది. తన పరీక్ష పాస్ అయిపోయింది, ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఇవాళ 2 ఉద్యోగాలు స్వామి ఇచ్చారు. ఒకటి కరోనా టైంలో, కరోనాలో కూడా వర్చూసాలో ఒకటి, ఇప్పుడు క్యాబ్ జెమినీలో పాప పనిచేస్తున్నది. అదంతా కూడా స్వామి తాలూకా ఆశీస్సులే. అంటే అక్కడే వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నారు. అది కేవలం మా సద్గురువులే అనేటువంటిది మా భావన. అంచేత అలాంటి స్వామికి మరొకసారి నమస్కారాలు చేసుకుంటూ 2007లో మేలో ఇక్కడ ఆశ్రమం స్థాపించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా జూన్ ప్రతి నెలకి ఒక కార్యక్రమం ఇంచుమించుగా ఉంటుందనే చెప్పచ్చు. మరి ఫిబ్రవరిలో దాసనవమి, జనవరి పండుగ వదిలేయండి, ఫిబ్రవరిలో దాసనవమి అని సమర్థ రామదాస్ స్వామి వారు శివాజీ గురువు గారిగా లోకానికి విదితం. ఆయన తాలూకా ఆరాధన ఇక్కడ జరుపుతారు. అలాగే ఫిబ్రవరి తర్వాత మార్చిలో శ్రీరామ్ జయరామ్ సప్తాహం జరుగుతుంది. తర్వాత వారం రోజులు, సప్తాహం అంటే 7 రోజులు కాబట్టి శ్రీరామ్ జయరామ్ నామంతో 7 రోజుల సప్తాహం జరుగుతుంది. మేలో మరి మా ఆశ్రమ స్థాపన కాబట్టి దానికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. జూన్లో స్వామీజీ తాలూకా పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది. జూలైలో అలాగే మరి గురు పూర్ణిమ కార్యక్రమం జరుగుతుంది. ఆగస్టు 24 అందరికీ తెలిసిందే వెంకటేశ్వర స్వామి తాలూకా స్వామివారి తాలూకా ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. సెప్టెంబర్లో వినాయక నవరాత్రులు జరుగుతాయి. అక్టోబర్లో శరన్నవరాత్రులు అమ్మవారి తాలూకా కార్యక్రమాలు జరుగుతాయి. నవంబర్లో కార్తీక మాసంలో శివలింగం ఉంది, అభిషేకాలు అవన్నీ కూడా జరుగుతాయి. మళ్ళీ డిసెంబర్లో దత్త జయంతి కార్యక్రమం, అలాగే ఒక కంప్లీట్గా 24 గంటల పాటు మాకు స్వామీజీ చెప్పారు కదా, షిరిడి సాయినాథన్ మందిరం మాకు విజయనగరంలో స్వామీజీ ఉంది. ఆ మందిరంలో ముక్కోటి ఏకాదశి నాడు డిసెంబర్ నెలాఖరికి కానీ జనవరిలో కానీ పడుతుంది. ఆ ఏకాదశి నాడు ఏకాహం 24 గంటల పాటు భజన కార్యక్రమం జరుగుతుంది. భజన కార్యక్రమంలో ప్రసాద వితరణ అవన్నీ జరుగుతాయి. ఆ కార్యక్రమం కూడా 30 సంవత్సరాల పై మాట. ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడు సంకల్పించిన దానికి అలాంటివి ఏం రావు కాబట్టి నిరాటంకంగా జరుగుతుంది. దానికి కూడా ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వామీజీ భక్తులు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా వచ్చి పాల్గొనడం, స్వామి ఆశీస్సులు పొందడం అనేటువంటిది జరుగుతున్నాయి. ఇక్కడికి రావడానికి విజయనగరం జిల్లాలో గుర్ల మండలంలో శ్రీక్షేత్ర సాయి సుందర నందనం, ఇది ఇక్కడ ఉన్నటువంటి మనం ఇప్పుడు ఉన్నటువంటి స్థలం కాబట్టి విజయనగరంలో దిగి విజయనగరం వరకు కూడా అనేకమైనటువంటి రైలు మార్గాలు ఉన్నాయి, బస్సు మార్గాలు ఉన్నాయి. దేని ద్వారా అయినా వచ్చి అక్కడి నుంచి బస్సులు ఉన్నాయి. ఆ బస్సులు కూడా బస్ స్టాప్ ఉంది. ఎక్స్ప్రెస్ కాకపోతే లేదా వెహికల్లో ఏదైనా ఆటో కానీ లేకపోతే ఏదైనా కార్ కానీ వ్యాన్లు కానీ మాట్లాడుకొని ఇక్కడికి రావచ్చు. శ్రీక్షేత్ర సాయి సుందరం గుర్ల పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ఆపమంటే, ఎందుకంటే దీని ముందర మరొక ఆశ్రమం ఉంది. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా పేరు చెప్పి ఇక్కడ దిగి స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం అవుతుంది. అలాగే వేద పాఠశాల కూడా స్థాపించబడింది ఆ రోజే. అప్పటి నుంచి వేద పాఠశాలలో 12-13 మంది వరకు కూడా పిల్లలు ఉన్నారు. రోజు కూడా ఇక్కడ గోశాల ఉంది, గోపోషణ కూడా జరుగుతూ ఉంటుంది. సాయినాథ్ మహారాజ్కి జై.